ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ దెబ్బతో దేవాబావ పడుకున్నా సరే నాగవల్లి అక్క పేరే వినిపిస్తుందన్నయ్య. ఇలా చేస్తే గాని బుద్ధి రాదు. ఈ ఫంక్షన్ పెట్టి దేవాబావ తిక్క కుదిర్చావన్నయ్య. పూజ అయితే బాగానే జరిగింది, కానీ ఇక నుండైనా దేవాబావ మారిపోయి నాగవల్లిని బాగా చూసుకుంటే అంతే చాలు. మనం ఇంత కష్టపడి ఇదంతా చేసింది నాగవల్లి బావుండాలనే కదమ్మా. కోపంలో చాలాసార్లు చెప్పి చూసినా వినలేదు. ఇప్పుడు ప్రేమతో వాళ్లకు అర్థమయ్యేలా చేశాం. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాగవల్లిని బాగా చూసుకుంటేనే వాడికి భవిష్యత్తు ఉంటుంది. చూసుకుంటాడు బావా, చూసుకోకుండా ఎక్కడికి వెళ్తాడు? మనం బుద్ధి చెప్పాం కదా, ఇది సరిపోకపోతే ఈసారి డోస్ పెంచుతాం. బర్రెకి జ్వరం తగ్గలేదంటే ఇంజెక్షన్లో డోస్ పెంచుతాం. ఇది కూడా అంతేనండి. ఇప్పటికీ మీ అన్నయ్యలో మార్పు రాకపోతే డోస్ పెంచాలి. ఎస్ బ్రదర్. ఓకే సిస్టర్, ఇక బయలుదేరుతాను. ఫంక్షన్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. ఈ అద్భుతమైన ఆహ్లాదకరమైన సంఘటనలన్నీ తలుచుకొని ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటాను. అయ్యో, ఈ చీకట్లో ఎలా వెళ్తారు రాజుగారు? ఏముందండి, ఆడమనిషి సావిత్రమ్మ గారే రాత్రిపూట వెంకటాపురానికి బయలుదేరింది. మగాణ్ణి నేను వెళ్ళేనా? సావిత్రి అత్తయ్య ఎప్పుడు బయటికెళ్ళిందనేది మీకెలా తెలుసు? అవును, నాకెలా తెలుసు? అది చెప్పాల్సింది మీరేనండి. అవును, నేనే కదూ. అది కాదండి, మా అమ్మ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయిందన్న విషయం మీకెవరు చెప్పారు? అది భలేవారండి. అందరూ అంటుంటారు కదా, దేవత లాంటి ఆమె హడావిడిగా బయలుదేరిందని, ఉదయం లేచేసరికి ఇంట్లో కనిపించలేదని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆవిడ ధైర్యం, తెగువ, సాహసానికి నేను మెచ్చుకున్నానండి. ఎవరేమన్నా మీ అమ్మగారు మాత్రం చాలా గొప్పవారండి. మంచిది. ఊరెళ్ళాలంటే త్వరగా వెళ్ళిపోండి, లేదంటే అర్ధరాత్రి రోడ్లో ఎవ్వరూ ఉండరు. అయినా ఇంత రాత్రి ఊరు వెళ్ళడం ఎందుకులే, ఎక్కడైనా పడుకోండి. బావా, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఆడపిల్లలున్నారు. ఏ భయపడుతున్నావా? అబ్బా, నేను నా గురించి అనట్లేదు బావా. ఏ, నువ్వు ఆడపిల్లవి కాదా? ఇదే మరి కౌంటర్ అంటే. మీ చెల్లెళ్ళున్నారు అంటున్నాను. బయట మంచం మీద పడుకుంటారా అండి? పడుకుంటానండి. ఒక విశ్వాసం గల కుక్క గేటు ముందు ఎలా పడుకుంటుందో అలా పడుకుంటా. ఆశ్రయం ఇచ్చిన మీకు అవసరమైతే కుక్కలా కాపలా కాస్తానండి. ఇదే ఈ వీపీ రాజులో ఉన్న మంచి గుణం. అయ్యో, అలా మాట్లాడతారేంటండి? పప్పితో పోల్చుకోవడం ఆయనకి అదో ఆనందంలే అక్క. చూసారా, కుముదికి అర్థమైపోయింది. నేను తమాషాగా అన్నానన్నమాట. కుముదా, వెళ్ళి దుప్పటి తెచ్చివమ్మా. పిల్లో కూడా మోయలేని పిల్ల దుప్పట్లే మోస్తుందండి. పెద్దవాళ్ళెవరైనా వెళ్ళి తీసుకురండి. మరీ పెద్దదంటే మా శ్రీవల్లకెళ్ళండి. ఆయన మనసులో కూడా అదే ఉందిలే. సరే, నేను వెళ్ళి దుప్పటి దిండు తీసుకొచ్చిస్తాను. బావా, మొత్తానికి మన ప్లాన్ పూర్తయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఏంటంటే? అదే, చీకటి పడుతుందని వీపిరాజు గారికి చెప్పావు కదా, మరి నేను నీ భార్యని, నాకేం చెప్తారు? నువ్వు కూడా దుప్పటి కప్పుకొని పడుకో, ప్రశాంతంగా ఉంటుంది. అంతేనా? అంతే. అది కాదు. నువ్వు నోరు మూసుకుని పడుకుంటావా పడుకోవా? ఆహా,
ఏందయ్యా ఈ టైంలో ఎక్కడికి రమ్మన్నారు? ఏం లేదురా, నేను ఒక మర్డర్ చేశాను. హా? శవం ఇక్కడ పాతి పెట్టాలని తీసుకొచ్చాను. హా? ఏంటయ్యా మీరు చెప్పేది? భయపడకు, నీకు నిద్రమత్తు వదలాలని అలా చెప్పాను. హా. అయినా ప్రాణాలు తీయటం మీకు పెద్ద పని కాదు కదయ్యా. తెలుసుగా, వేళాకోళం మానేసి చెప్పిన పంచి. ఏం చేయాలో చెప్పండి అయ్యా. నువ్విప్పుడు ఇంటికి వెళ్ళాలి. అదేంటయ్యా, ఇప్పుడు నేను అక్కడి నుంచే వచ్చాను, మళ్ళీ ఇంటికెందుకు? యారా, నువ్వు మళ్ళీ ఇంటికెళ్తే నీ కాళ్ళేమన్నా అరిగిపోతాయా? అలా అని కాదయ్యా, ఇంటికెళ్ళి ఏం చేయాలో అది చెప్పండి. నువ్వింటికెళ్ళి నీ భార్యతో గంగకి ఫోన్ చేయించాలి. ఏంటి, మనూరు ప్రెసిడెంట్ గారికే? వాణ్ణి గారు గీరు అంటావేంట్రా? సరేనయ్యా, ఫోన్ చేయించి ఊళ్ళో వాటర్ రావట్లేదు, వాల్వ్ ఆన్ చేయమని చెప్పాలి. వాటర్ రంగస్వామి గారు చేసే పనిని ప్రెసిడెంట్ గంగెందుకు చేస్తాడయ్యా? అందుకే బాలి, నీ భార్యతో ఫోన్ చేయించి ఇంట్లో ఫంక్షన్ ఉంది, అర్జెంటుగా నీళ్ళు వచ్చేలా చూడమని గంగతో చెప్పాలి. చెప్పాక అర్థమైందయ్యా. ఇప్పుడు నేనెళ్ళి నా భార్యతో ఒక ఫోన్ చేయిస్తే హుటాహుటినా ఆ గంగ వచ్చి ఈ మంచినీళ్ళ ట్యాంక్ వాల్ ఆన్ చేస్తాడన్నమాట. కరెక్ట్గా 3ంటికి ఫోన్ చేయమను. ప్లాన్ అర్థమైందయ్యా, ఇక మీరు మర్చిపోండి, నేను అమలు చేస్తాను కదా. పని చేయకముందే మందు పాటలు చేతిలో పెట్టారంటే నిజంగా మీరు మహానుభావులయ్యా. రాయ్, ఇది ఇస్తుంది నీకు కాదురా, ఆ రంగస్వామికి. అవును కదూ, గంగ వచ్చి వాల్ ఆన్ చేయాలంటే వాటర్ మ్యాన్ రంగస్వామి అక్కడ ఉండకూడదు కదూ. ఈ మధ్య నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుందిరా. అవునయ్యా, నీళ్లు వదిలేవాడికి ఇందులో నీళ్లు కలుపుకోకుండా రా తాగమని చెప్పాలి, అంతే కదా. వాడు తాగటమే కాదు, జనాలు తాగడానికి నీళ్లు వాడు వదలకుండా చేయాలి. ఆ నీళ్లు సర్పంచ్ గంగ వదిలేలా చేయాలి. ఈ బాటిల్ వాడికివ్వు, పనయ్యాక నీకు ముట్టాల్సింది ముడుతుంది. ఇక చూసుకోండి అయ్యా. రాయ్, ఆవేశపడకుండా పో, ముందింటికెళ్ళి లిక్విడ్ తీసుకురా. అలాగేనయ్యా. సాయంత్రం మస్తాన్ గాడు కొట్టు మూసేసరికి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోలేకపోయాను. పొద్దున్నే కొట్టు తెరిచే వరకు ఇదే దిక్కనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.